హాయ్ అండి, నమస్తే. హౌ ఆర్ యు ఆల్? మై నేమ్ ఈజ్ జ్యోతి. వెల్కమ్ టు జ్యోతి గార్డెనింగ్ వర్క్స్. ఈరోజు మన గార్డెన్లో ఇంతకుముందు బెండకాయ విత్తనాలు జల్లాను కదండి, అవి మొక్కలు వచ్చినాయి, శాప్లింగ్స్, చిన్న బేబీ ప్లాంట్స్ వచ్చినాయి. ఇవి చిన్న చిన్న పాట్స్, దానికి తగ్గట్టుగా ఆ సైజుకి ఆ మొక్కకే సరిపడా తీసుకున్నాను పాట్స్ కొన్ని. వాటికి డ్రైనేజ్ హోల్స్ పెడుతున్నానండి. అదే సోల్డరింగ్ డివైస్ ఉంటుంది కదా, అది దాంతో అలా డ్రైనేజ్ హోల్స్ పెట్టేసుకుంటే చక్కగా వాటర్ అనేది క్లియర్గా వెళ్ళిపోతుంది. మొక్కకి చక్కగా నిల్వ లేకుండా, వాటర్ నిల్వ ఉండకుండా మనం ఎక్కువ హోల్స్ పెట్టేసుకుంటే మొక్క చక్కగా బతికి. అందుకని కొన్ని హోల్స్ పెట్టేసుకొని ఇంకా అలా చూసుకొని ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టేసుకొని హోల్స్. అలా కంప్లీట్ అయిపోయింది. ఇంకా వన్ పాట్కి చాలా హోల్స్ పెట్టేశాను చూడండి చక్కగా. అది ఒకటి తీసుకున్నానండి కొత్తది, సోల్డరింగ్ ఎలక్ట్రిక్ది. అదేమో చిన్న పాట్ అన్నమాట. ఎన్ని ఇంచెస్ అంటే ఇప్పుడు పెట్టే పాట్ ఏమో 8 ఇంచెస్, ఇది పెద్దదేమో 10 ఇంచెస్ అండి. 8, 10, 6 తీసుకున్నానండి ప్రస్తుతానికి. నెక్స్ట్ 12 కూడా తీసుకోవాలి. అట్లా సైజు కొద్ది. ఇప్పుడు పెట్టేదానికి 8 ఇంచెస్ దానికి ఆకుకూరలు వేసుకుంటే బాగుంటుంది, సరిపోయిద్దండి. అది దానికి ఆకుకూరలకి, లీఫీ వెజ్కి 8 ఇంచెస్ సరిపోతుంది. 6 ఇంచెస్దేమో మళ్ళా మామూలుగా మనం ఫస్ట్ సీడ్స్ వేసుకోవడానికి అనమాట, జర్మినేషన్ కోసం. అసలు వస్తాయా లేదా అని తెలుసుకోవాలి కదా, దానికోసం 6 ఇంచెస్ తీసుకున్నా. 8 ఇంచెస్ ఏమో 8 ఇంచెస్ పాట్ ఏమో ఆకుకూరల కోసం, లీఫీ వెజ్ కోసం. అండ్ 10 ఇంచెస్ ఏమో ఇది బెండకాయ మొక్కలు ఉన్నాయి కదా, అవి వేయటానికి. I took one electric soldering device for putting drainage holes. This is 10 inches pot. See, we can see here 10 inches pot. I am putting drainage holes for new plants. I have to repot some baby plants, okra plants. I have to repot them or transplant to these pots. So I am putting drainage holes. This pot is 10 inches pot, so we can put 2 baby plants in each pot. And that small pot is 8 inches pot. In those 8 inches pot we can put leafy vegetables. And I took some pots 6 inches, then we can put seeds. Whether they germinate or not, we can see. For germination purpose we can put we can use 6 inches pots. And for leafy vegetables I took 8 inches pot, and this is 10 inches for okra plants. I have to repot them, transplant those. I have to transplant those small baby plants, okra plants. I will put 2 plants, 2 baby plants in each pot. So I am preparing the pots for repotting purpose, and I am putting drainage holes so that water will drain.
without being stagnant, so it is good for plant growth. For 6 inches pot, it is already been holes are already set there. It came with the holes only. See, drainage holes are already there, and for these pots holes are not there. We have to put holes, drainage holes. చక్కగా వాటర్ డ్రైన్ అయిపోవడానికి మనం చక్కగా ఇలాగా సోల్డరింగ్ డివైస్, ఎలక్ట్రిక్ డివైస్ పెట్టేసి దీని హెల్ప్తో మనం ఇలాగా హోల్స్ పెట్టుకోవచ్చండి. ఇది చక్కగా యూజ్ అయ్యిద్ది. ఇది ఒకటి తీసుకోండి, ఇది చక్కగా యూజ్ఫుల్ ఇలా హోల్స్ పెట్టుకోవడానికి. మనం వాటర్ బాటిల్స్ కూడా 5 లీటర్స్ లేకపోతే 2 లీటర్స్ అట్లా కొనుక్కుంటాం కదా, వాటికి కూడా చక్కగా హోల్స్ ఈజీగా పెట్టుకోవచ్చు. చిన్న చిన్న ప్లాంట్స్ ఏమన్నా వేసుకోవచ్చండి. ఆకుకూరలు కానీ లేకపోతే సింగిల్ వెజిటేబుల్ కూరగాయల మొక్కలు కూడా సింగిల్ వంకాయ మొక్క కానీ, ఒక బెండకాయ మొక్క కానీ, ఒక పచ్చిమిరపకాయ మొక్క కానీ ఒక్కొక్కటి వేసుకోవచ్చండి వాటర్ బాటిల్స్లో కూడా. ఉల్లి బొందులు అట్లా రకరకాలు. నెక్స్ట్ టైం వాటర్ బాటిల్స్లో కూడా పెడతాను. కొన్ని ఉన్నాయి ఇంట్లో. కొన్ని నూనె బాటిల్స్ వస్తాయి కదండి, అవి కూడా మంచిగా స్ట్రాంగ్గా ఉంటున్నాయి నూనె బాటిల్స్. ఇప్పుడు అవి కూడా యూజ్ చేద్దాము. ఇదేమో బ్లూ టబ్ ఒకటి తీసుకున్నానండి, చిన్న సైజు. ఇందులో టమాటో ప్లాంట్స్ అట్లా ఏమన్నా పెట్టుకోవచ్చని. ఇంకా ప్లానింగ్ ఏం లేదు, ఊరికనే ఒకటి తీసుకున్నాను, చూద్దామండి నెక్స్ట్ టైం. ఇప్పుడు దాంతోపాటు సమానంగా హోల్స్ ఇంకా పెట్టేస్తున్నాను, డ్రైనేజ్ హోల్స్. దీనికి కూడా కొన్ని పెట్టేస్తున్నాను. దీంట్లో ఇంకేదన్నా ప్లాంట్స్ ట్రై చేద్దాం. ముందు బెండకాయలు అన్నీ పెట్టేసిన తర్వాత దీనికి ప్లాన్ చేద్దాం నెక్స్ట్. See, I took one tub also, blue color. This is blue color tub, and I am putting drainage holes for this tub also. In future videos I will put some, I will try to plant tomatoes or something else. I will show you next time. Let us plant something. After repotting those crop plants, for next video I will show you what I will put in this blue tub. So I am putting drainage holes. We have to put enough drainage holes, more holes, so that water will drain, so that plants will have good growth. హోల్స్ ఎక్కువ పెట్టేసుకుంటేనండి చక్కగా ఇందులో ఉన్న ప్లాంట్స్ అనేవి గ్రోత్ బాగుంటుందండి. తక్కువ ఉంటే మళ్ళా మట్టి అన్నీ ఇరుక్కుపోయి నీళ్ళు వెళ్ళవు, నిలవ ఉంటుంది అనమాట. నిలవ లేకుండా ఎక్కువ పెట్టేసుకోవడం బెటర్. సో అందుకని ఈ టబ్లో నెక్స్ట్ ఏం పెడతాననేది మళ్ళీ నెక్స్ట్ నేను చూపిస్తానండి మీకు. ప్రస్తుతానికి హోల్స్ పెట్టేసి ఉంచేస్తున్నాను. ఇప్పుడు మాత్రం బెండకాయ ప్లాంట్స్ రీపాట్ చేద్దాము. దానికి కావాల్సినవన్నీ వేసేసి, ఈ బ్లూ టబ్ కొంచెం పెద్దగా ఉంది కదా, హోల్స్ ఎక్కువ పడుతుంది. చక్కగా అలా పెట్టేసుకోండి నైస్గా. అలా చాలా హోల్స్ పెట్టుకుంటేనే మంచిది. నీళ్ళు చక్కగా నిలవ లేకుండా చక్కగా వెళ్ళిపోతాయి. అది అయిపోయింది. ఆల్మోస్ట్ ఫినిష్డ్ పుట్టింగ్ హోల్స్. సీ హౌ nicely it is looking with holes, drainage holes for plants. For good growth of plants we have to put like this more drainage holes.
So I left it there. See, let us test by putting in air and see that holes. Observe the holes. See, nice. We got so many holes, drainage holes. So hi everyone. Thanks for watching my videos. I thank you all of you for subscribing my channel. My daughter's name is Kissy. My son's name is Chikku. Pet names, those are pet names. At home I'll call them like that. So again, now we are going to terrace. సో మనం డాబా మీదకి వచ్చేసామండి ఇప్పుడు రీపాట్ చేయడానికి. మళ్ళీ హోల్స్ పెట్టినవన్నీ తీసుకొచ్చేసాను. ఐ బ్రాట్ ఎవ్రీ పాట్ ఆన్ టు ద టెర్రస్ and let us repot the plants, those okra plants, whatever we got some baby plants, baby saplings of okra, lady finger or okra or bendakayalu. So బెండకాయ బేబీ ప్లాంట్స్ని ఇప్పుడు మనం ఇందులో రీపాట్ చేసుకుందాం అండి. ట్రాన్స్ప్లాంట్ చేద్దాము. పెద్దగా అవుతాయి, మంచిగా పాట్స్ వస్తాయి, బెండకాయలు వస్తాయి. ఇక్కడ చిన్న ఫ్లవర్ వాజ్ అరేంజ్ చేశాను చూడండి, మన గార్డెన్లో మొక్కలతోనే. ఒకటేమో లీఫీ వెజ్, ఒకటేమో చిన్న టేబుల్ రోజ్, నాజ్ పూలు. నెక్స్ట్ అది ఎల్లో కలర్ ఉందండి ప్రస్తుతానికి. ఇంకా కలర్స్ కూడా తెస్తాను తర్వాత. ఇంకా నేను వెళ్ళలేదు మార్కెట్కి, నర్సరీకి వెళ్ళలేదు ఇంకా. ఇవి ఆన్లైన్లో కొన్నాను ఇవి పాట్స్. ఇవి వచ్చేపాటికి కొంచెం లేట్ అయింది. ఈలోపు మన గార్డెన్లోకి ఒక బర్డ్ వచ్చింది చూసారా, బుల్బుల్. వస్తూనే ఉంటాయి ఇంకా ఏదో ఒకటి, ఉడతలు, బర్డ్స్, హమ్మింగ్ బర్డ్స్, బుల్బుల్స్. ఒక తొండ, ఒక ఎలుక కూడా తిరుగుతుంది. ఎలుక కాకపోతే కింద ఉంది, చెట్టు కింద, పైకి రాలేదు ఇంకా. అయిగోండి పాట్స్ ఇప్పుడు మనము నింపేసుకోవాలి. ఇప్పుడు లెట్ us fill all our pots with whatever necessary material, planting material. See, I am putting some coco peat. ఫస్ట్ కోకో పీట్ వేస్తున్నానండి ఫస్ట్ లేయర్ కింద. అయితే చిన్న పాట్లో తీసుకొని ఫస్ట్ కొంచెం కొలతలాగా సగానికి 8 ఇంచెస్ పాట్లో సగం వరకు నింపేసి, ఐఎమ్ ఫిల్లింగ్ 8 ఇంచెస్ పాట్ విత్ కోకో పీట్. అలా సగం నింపేసి ఫస్ట్ లేయర్ కింద వేసేద్దామండి కోకో పీట్ని. లెట్ us పుట్ కోకో పీట్ యాజ్ ఫస్ట్ లేయర్, లైక్ శాండ్విచ్ మెథడ్, or else we can mix everything. Now first layer I am putting coco peat into that 10 inches pot from 8 to 10. 10 ఇంచెస్ పాట్స్ తీసుకున్నాం కదండి ఇప్పుడు మొక్కలు వేయడానికి. సో 8 ఇంచెస్ పాట్లో ఫస్ట్ నేను నింపుకుంటున్నానండి అందులో వేయడానికి. దిస్ ఈజ్ సాయిల్, ఓల్డ్ సాయిల్. దిస్ ఈజ్ శాండ్. ఇసుకేస్తున్నానండి కొద్దిగా. నెక్స్ట్ లేయర్ ఫస్ట్ కోకో పీటు, నెక్స్ట్ ఇసుక కొద్దిగా. Let us put second layer as sand, and third layer soil, some old soil. It is mixed with everything, cow dung, cow manure,
some fertilizers like NPK, bone meal, DAP, some seaweed granules. Everything is there mixed in that soil, that is old soil. And also అదిగోండి సాయిల్ వేసేసాను. అందులో కొన్ని కొన్ని కలిపేసే ఉన్నాయండి ఆల్రెడీ. పాత సాయిల్ అయినా అన్నీ కలిపే ఉన్నాయండి. ఇదేమో కంపోస్ట్ అండి. దిస్ ఈజ్ కంపోస్ట్, కిచెన్ కంపోస్ట్. I am adding some kitchen compost as next layer for our potting mix. So I am doing potting mix with all these several kinds of different materials, garden material like coco peat, sand, soil, and this is one kitchen compost. Little bit kitchen compost for every pot. Let us distribute for each and every pot whatever we are preparing new plants to repot or transplant. So each and every pot I am mixing every layer. I am putting each and everything as layers. ఇప్పుడు కిచెన్ కంపోస్ట్ వేసానండి. అది కొంచెం గట్టిగా ఉంది, అందుకే తీసేసా ఒకటి. కిచెన్ కంపోస్ట్లో అసలు మొత్తం సమస్తం ఉంటాయి. అరటికాయ తొక్కలు, ఇంకా అన్నీ, కోడిగుడ్లు అన్నీ కలిపేస్తాండి. బెల్లము, బియ్యం కడిగిన నీళ్ళు అవన్నీ ఉంటాయి కదా, వాటిల్లో మునిగిన కంపోస్ట్ అన్నమాట. మనం మిగిలిపోయిన అన్నము, గోధుమ పిండి, ఇంకా పై లేయర్ కింద కొద్దిగా కోకో పీట్ వేస్తున్నానండి. ఐ am putting some coco peat as upper layer, as final layer. We can say as final layer, upper layer. I am putting some coco peat. So now our 10 inches pot is ready to transplant some baby saplings into this pot as 2 plants. I will put 2 plants in each pot. 2 ప్లాంట్స్ పెట్టుకుందామండి, 2 పెట్టుకోవచ్చు. ఇంకా 3, 4 వద్దులేండి, ఇది ఎందుకంటే బలం సరిపోదు. ఈరోజు ఎండ అదిరిపోతుందండి, గుమాయించేస్తుంది, చెమటలు పట్టేస్తున్నాయి. మన పని మనదే కదా, ఇంకా అందుకని పని చేసేసుకోవాలి కాబట్టి. ఇంకా నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఇప్పుడు అయిపోయింది. ఫస్ట్ పార్ట్ అయిపోయిందండి, ఇంకా సెకండ్ పార్ట్. నవ్ ఐ am filling second pot again, same process. Some little bit coco peat, little bit sand, little bit soil, little bit kitchen compost. And soil and kitchen compost are mixed with many things like jaggery, banana peels, fruit peels, vegetable peels, cow manure, some NPK, some seaweed granules, some little bit DAP. అసలు అన్నీ మిక్స్ అయిపోయి ఉందండి చక్కగా. కంపోస్ట్ అయితే, కంపోస్టు సాయిల్ కూడా చాలా మిక్సింగ్ ఉంది. అందుకని ఇప్పుడల్లా 1 నెల వరకు ఏమి కలపనండి ఫర్టిలైజర్స్. 1 నెల తర్వాత ఇస్తాను ఫర్టిలైజర్స్. ప్రస్తుతానికి వర్షాలు పడుతున్నాయి కాబట్టి లైట్గా ఆ వర్షం నీళ్లు సరిపోతాయి. అది కూడా మంచిది కదా, వర్షం వాటర్. రెయిన్ వాటర్ ఈజ్ ఎనఫ్ నౌ, అండ్ డైలీ రెగ్యులర్ వాటర్. వర్షం పడిన నీళ్లును నేను ఇచ్చే నీళ్లు సరిపోతాయండి. ఎందుకంటే ఈ కిచెన్ కంపోస్టును
మళ్ళీ సాయిల్లో కూడా చాలా ఉన్నాయి కాబట్టి సరిపోతాయి. మేము కిచెన్ ఇక్కడ కోకోపీట్ నేను కొంచెం ఎక్కువే వాడతానండి. ఎందుకంటే మాకు విజయవాడలో ఎండలు అదిరిపోతాయి అన్నమాట, మామూలుగా ఉండదు. ఈవినింగ్ కూడా గుమాయించేస్తుంది. అందుకని హైదరాబాద్ సైడ్ అనుకోండి చల్లగా ఉంటుంది మీకు 3 దగ్గర. మాకు అలా ఉండదు. మాకు మార్నింగ్ చల్లగా ఉంటుంది, ఈవినింగ్ గుమాయిస్తూ ఉంటుంది అన్నమాట, బాగా ఉబ్బరిస్తూ ఉంటుంది. మాకు ఎండలు అద్దరహో విజయవాడలో. అందుకని కోకోపీట్ మేము వాడతామండి. బాగా తేమ ఉంటుంది చక్కగా. మాకు అలవాటైపోయింది వాతావరణం, ఇంకా కోకోపీట్ ఉండాలన్నమాట. సో హైదరాబాద్ సైడ్ పెద్ద కోకోపీట్ అవసరం ఉండదు, మీకు చల్లగా ఉంటుంది కాబట్టి. అది ఇంకా అన్ని కుండీలు అలా నింపేసుకొని, సో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఐఎమ్ ఫిల్లింగ్ నౌ. ఇప్పుడు ప్రస్తుతానికి 4 పాట్స్ నింపుతున్నానండి. ఐఎమ్ ఫిల్లింగ్ 4 pots టుడే. 10 inches pots, those are 10 inches pots. 10 inches pot అండి నేను ఫిల్ చేసేది, 10 inches pot. ఇప్పుడు నేను వేస్తున్నాను చూడండి, మట్టి ఇసుక అవన్నీ. ఆ చిన్న పాట్స్ ఏమో 8 inches pots అండి. అవి ఏంటంటే ఆకుకూరలకు వాడుకోవచ్చు. తర్వాత కొన్ని ఇంకా హోల్స్ పెట్టలేదు, వీటి పని అయిపోయిన తర్వాత వాటికి హోల్స్ చేసి ఆకుకూరలు వేసుకున్నాం తర్వాత. ఇప్పుడు right now I am filling 4 pots, and so for each pot I'll put 2 plants, so that 4 pots means 4 2s 8 plants we'll get. 8 ప్లాంట్స్ ఈరోజు పెడతానండి. బెండకాయ మొక్కలు వచ్చినాయి కదా, కొంచెం ఎదిగాయి, కొన్ని పోయాయి ఎండలకి. మధ్యలో హీట్ అదిరిపోతుంది కదా, వర్షాలు పడుతున్నా కూడా మళ్ళీ ఎండ మామూలుగానే వచ్చేస్తుంది, భయంకరంగా గుమాయించేస్తుంది. అయినా తప్పదు, మనం కొద్దిగా ఓపిక చేసుకొని చేసుకోవాలి ఈ పనులు. ఒక 2 hours చెమటలు పట్టేసినాయి, ఇంకా ఆరిపోతున్నాయి, ఫుల్ స్వెట్టింగ్. సో 3 pots completed, and finally another pot is there remaining. That pot also let us put it everything as same way. Little bit cocopeat, little bit sand, little bit soil, little bit compost, and let us put the upper layer as a little bit. Let us add little cocopeat only for final layer. ఇంకా 4th part కూడా అయిపోయిందండి, కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనం ప్లాంట్స్ పెట్టేసుకుంటాం. పైన కొంచెం కోకోపీట్ వేస్తున్నాం. So finally completed filling up 4 pots, and now let us put plants, baby plants, new plants. See our flower vase, small tiny flower vase. See, I brought these plants, baby saplings. We got okra baby plants. Now we have to put these plants into those pots. ఇప్పుడు మనం స్లోగా రూట్ సిస్టమ్ చెడిపోకుండా, డిస్టర్బ్ అవ్వకుండా స్లోగా తీయాలండి, రిమూవ్ చేయాలి. సో దాన్ని కొంచెం జాగ్రత్తగా, డెలికేట్గా ఉంటాయి కదా ఇప్పుడు బేబీ ప్లాంట్స్, స్లోగా దాన్ని కొద్దిగా అలా కదిపి చక్కగా స్లోగా తీయాలండి. గబాల్ని పీకకూడదు ఒకేసారి.
రూట్ ఇరిగిపోకూడదు, తెగిపోకూడదు. మెయిన్ మనకి రూటే కదా ఇంపార్టెంట్. సో లెట్ us remove those baby plants slowly. So delicate now. These saplings, okra saplings. Let us remove it nicely with root, without disturbing the root. These are so delicate now. So finally I removed, and now we have to plant in that big pot. I am removing another one. ఇంకా దానికి మన పాట్స్కి సరిపడా 8 ప్లాంట్స్ ఇప్పుడు తీయాలండి. జాగ్రత్తగా రూట్స్తో రిమూవ్ చేయాలి. డెలికేట్గా ఉంటాయి, చాలా జాగ్రత్తగా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఆ రూట్ సిస్టమ్ డిస్టర్బ్ అవ్వకుండా, ఇరిగిపోకుండా స్టెమ్ అది జాగ్రత్తగా తీస్తే అదిగోండి రూట్స్ చక్కగా ఫామ్ అయినాయి. ఆ రూట్స్తో పాటు చక్కగా బ్రేక్ అవ్వకుండా నీట్గా పెట్టుకుందాం. అప్పుడే మనకి కాస్త బెండకాయలు కాస్తాయి. 2 వచ్చేసినాయి ఫైనల్గా. We got 2 baby plants now, okra baby plants. Let us put 2 holes. రెండు హోల్స్ పెట్టుకుందామండి. చక్కగా పెట్టేసుకొని నైస్గా అందులోకి తోసాలి. Let us plant the baby sapling of okra. These are okra plants. Nicely we have to insert it in soil. నైస్గా అలాగా కొంచెం జరిగిపోకుండా అటు ఇటు కొంచెం గట్టిగా అట్లా నొక్కి పెడితే సరిపోయిద్దండి. ఇంకా ఈ చక్కగా ఉండిపోతాయి. లైట్గా వాటర్ చేద్దాము. let us water it lightly. Let us give some little water, spray some little water for new plants. ఇది కొత్తది తీసుకున్నానండి ఒకటి, పాతది ప్రెషర్ రావట్లా, పాడైపోయింది ఎందుకో. అదే వాటర్ అసలు రావట్లేదు. ఇది ఇంకా కొత్తది ఒకటి తీసుకున్నానండి తప్పక. ఇంకిప్పుడు సేమ్ ఇట్లానే అన్ని పార్ట్స్లో కూడా వేసేసుకోవటమే అండి. 2 హోల్స్ పెట్టుకొని రూట్ సిస్టమ్ తెగిపోకుండా జాగ్రత్తగా దాన్ని రిమూవ్ చేసి let us put another 2 plants again in the same process without disturbing the root system. So delicate now. So slowly we have to remove the baby plant, okra baby plants. Let us remove slowly, sensitive. Now they are very sensitive, so we have to move them slowly without disturbing the root system. And finally I removed again 2 baby plants to repot or transplant to another pot for good growth and future fruit pods. Let us have future okra pods. Nicely remove baby plants with roots, and in each pot I am putting 2 plants. I am planting 2 baby plants. 2 కొంచెం బాగా ఎదిగిని చూసుకొని 2 పెట్టేసుకోవడమేనండి. Let us select the big ones among those small plants.
and insert them nicely and set them with that soil stiffly without moving, and it will set itself daily when we give regular water. అండ్ ఒక నెల తర్వాత ఇద్దామండి ఫర్టిలైజర్స్. ప్రస్తుతానికి అంత బాగుంది ఈ కంపోస్ట్లో కానీ సాయిల్లో కానీ చాలా మిక్స్ అయిపోయి ఉన్నాయి కాబట్టి ఇంక ఇప్పుడు ఏమీ ఒక నెల వరకు డిస్టర్బ్ చేయకుండా ఇట్లా పెరగనిద్దామండి. ఓన్లీ వాటర్ ఇస్తాను డైలీ, అండ్ కంపోస్ట్ వాటర్ కూడా పడతాయి 3 డేస్కి 4 డేస్కి, వీక్లీ వన్స్ కంపోస్ట్ వాటర్ కూడా పడతాయి కాబట్టి సరిపోయింది. ఒక నెల తర్వాత మళ్ళీ నేను వీటికి ఫర్టిలైజర్స్ ఇచ్చేటప్పుడు మీకు మళ్ళీ ఏమేమి ఇస్తున్నాను, ఎలా ఇస్తున్నాను అనేది మీకు చూపిస్తాను. మళ్ళీ ఇవి చక్కగా ఎదిగాక ఒక నెలకి కొద్దిగా ఎదుగుతాయి కదా. దెన్ ఆఫ్టర్ 1 month I will give again fertilizers. Now kitchen compost water I will give kitchen compost water weekly once and regular water also alternate days. So that is enough for 1 month. After 1 month I will give other fertilizers for more strength of plant, for good growth and more strength of plant. After 1 month I will give fertilizers. Now I am not giving any fertilizers. Already fertilizers are there included in that compost and soil also, old soil also. So let us water again for another those plants also, remaining plants also. Let us water. కొద్దిగా వాటర్ స్ప్రే చేసేస్తామండి మళ్ళీ వీటికి కూడా. చక్కగా స్ప్రే చేసేసి ఇంకా మళ్ళీ వీటిని లైన్గా ఎండలో పెట్టేసుకోవడమేనండి. ఎండ ఎక్కడ వస్తుందో చూసి బాగా ఆ లైన్గా పెట్టేస్తే డైలీ రెగ్యులర్ వాటర్, వీక్లీ వన్స్ కంపోస్ట్ కిచెన్ కంపోస్ట్ వాటర్ కూడా పడతాయి కాబట్టి సరిపోయింది. మళ్ళీ మధ్యలో వర్షం కూడా పడుతుంది కదా, ఇప్పుడు వర్షం పడినప్పుడు ఇంకా వాటర్ పోయిపోయి చూసుకొని మట్టిలో తేమ చూసుకొని వాటర్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇంకా ఎండలో పెట్టేసుకుందామండి చక్కగా, ఎండ ఎక్కడ తగులుతుందో చూసి. ఫైనలీ కంప్లీటెడ్ వాటరింగ్ అండ్ let us put in sun rays. So here finally I arranged 4 pots and this pot also. So thank you for watching. If you like this video, if this video is helpful, then keep in touch. Then if you like this video, ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జ్యోతి గార్డెనింగ్ వర్క్స్. హ్యాపీ గార్డెనింగ్, హ్యాపీ ప్లేస్. టింగ్ టింగ్ టిడింగ్. అలా చక్కగా రీపాట్ చేసుకొని మిగిలిపోయిన అక్కడ పడిపోయినవన్నీ క్లీన్ చేసేసుకొని ఈరోజు చపాతీ చేశానండి, దాంట్లో మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.